క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిపోరులో తలపడనుండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్తో మార్చి 23న పోటీ పడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ 5 సార్లు టైటిల్ విన్నర్ అయిన ముంబై ఇండియన్స్ను ఢీకొట్టనుండగా, అనంతరం మార్చి 31న గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్ వేదికగా తలపడనుంది. ఇక ఏప్రిల్ 5న సన్ రైజర్స్ టీం చెన్నై సూపర్ కింగ్స్ను హైదరాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 15 రోజుల షెడ్యూల్ను మాత్రమే ప్రకటించిన బీసీసీఐ తొలి దశలో 21 మ్యాచ్లు మాత్రమే నిర్వహించనుంది. వీటిలో 2 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లో ఆడనున్న సన్ రైజర్స్ టీం మిగతా రెండింటిని కోల్కతా, అహ్మదాబాద్లలో ఆడనుంది. ఇదిలా ఉంటే మాజీ ఛాంపియన్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. 16వ సీజన్ వైఫల్యంతో మేల్కొన్న హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ ఇప్పటికే జట్టు ప్రధాన కోచ్ను సైతం మార్చేసింది. అంతేకాదు ఐపీఎల్ 2024 సీజన్లో హైదరాబాద్కు కొత్త కెప్టెన్తో ఆడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 16వ సీజన్లో కెప్టెన్గా వ్యవహరించిన ఎడెన్ మార్కరంపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే కొత్త కెప్టెన్ రేసులో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్లు ముందు వరుసలో ఉంటారు.